సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామందికి ఈ సిమ్టమ్ అనేది వెంటనే తెలుస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే, కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోక ముందు నుంచే అది చెస్ట్ చేంజ్ అనేది, అండ్ కొంతమందికి బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి నిప్పిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్ అనేది ముందే తెలుస్తూ ఉంటుంది, ప్రెగ్నెన్సీకి ముందే. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 3 months వరకు వచ్చాక కూడా బ్రెస్ట్లో చేంజెస్ అనేవి కనిపించవు. అలాంటి వాళ్ళే నిన్న వీడియోలో కామెంట్ పెడుతున్నారనమాట. నిన్నటి వీడియోలో ఒక 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి. సో మీకు వాళ్ళకేంటంటే 3 months 4 months వచ్చినా కానీ బ్రెస్ట్లో చేంజ్ అనేది కనిపించట్లేదు, అండ్ 9 months వరకు కూడా మాకు అంతగా అనిపించట్లేదు, ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ ఇవ్వగలమా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా 3 months వరకు మీకు అంటే పైకి ఆకారం అనేది పెద్దగా కనిపించకపోయినా కానీ నిప్పిల్లో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అండ్ టచ్ చేసి చూస్తే కొంచెం పలుకులుగా, కొంచెం గడ్డ మాదిరిగా ఉంటుంది. సో ఈ చేంజ్ ఉన్నా చాలండి. అండ్ కొంతమందికి ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ చేంజ్ అయినా కానీ మీరు ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వగలరు అనే అర్థం. లోపల చేంజెస్ అనేవి అవుతూనే ఉంటాయి, మీకు అర్థం అవ్వకపోవచ్చు, కొంచెం బరువెక్కినట్టుగా అవుతుంది, మీ బాడీ మొత్తం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీకు మొత్తం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, అందుకు మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా బ్రెస్ట్లో చేంజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినామంటే కంపల్సరీ ఫస్ట్ తెలిసే సిమ్టమే ఇదన్నమాట. సో దీన్ని చూస్తే మనం ప్రెగ్నెంట్ అని తెలుస్తూ ఉంటుంది. సో మీకు చేంజ్ అనేది కనిపించకపోతే ఒకసారి టచ్ చేసి చూడండి, అండ్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు మీరు, వాళ్ళు కూడా చెప్తారు మీకు. సో ఖచ్చితంగా గడ్డ మాదిరిగా అండ్ నిప్పిల్ షేప్ అనేది మారినా కానీ మీకు ఆఫ్టర్ డెలివరీ మీరు ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వగలరని అర్థం. అండ్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళైనా ఇవ్వని వాళ్ళైనా బ్రెస్ట్లో చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి టెన్షన్ పడకుండా ఉండి, కొంచెం టెన్షన్కి కూడా అర్థం అవ్వదన్నమాట, కొంచెం మీరు టచ్ అనేది చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బ్రెస్ట్లో చేంజ్ అయిందా లేదా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ లైట్గా ఫ్లూయిడ్స్ అనేవి వస్తున్నా కానీ మీరేం భయపడొద్దు, డిశ్చార్జ్ అనేది కామన్ అనమాట, కొంతమందికి అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ మీకు అంతగా డౌట్ ఉంటే, మీకు ఇప్పటి వరకు చేంజ్ అనేది తెలియకపోయినా కానీ ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా చేంజ్ అనేది తెలుస్తూ ఉంటుంది, అండ్ ఫీడింగ్ ఇవ్వడానికి నిప్పిల్స్ అవన్నీ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. సో మీకు ఆ టైంలో కూడా మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటే మీకు చేంజ్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకోవాలి, సోయాకి సంబంధించినవి ఎక్కువగా తీసుకోండి, బీన్స్ అలాంటివి. సో ఖచ్చితంగా మీకు బ్రెస్ట్లో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అండ్ బేబీకి కూడా పుట్టాక ఫీడింగ్ అనేది మీరు కరెక్ట్గా ఇవ్వగలరు. సో అస్సలు చేంజ్ అనిపించట్లేదు అనుకునే వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. మీకు డెలివరీ తర్వాత లేదంటే 9వ నెలకు వచ్చినప్పుడు కూడా మీకు పర్టికులర్గా చేంజ్ అనేది లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే మామూలుగా స్మూత్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే లైట్గా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో 8-9 monthsలో మాత్రం ఎక్కువగా చేంజ్ తెలుస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి, టెన్షన్ అయితే పడొద్దు. సో ప్రెగ్నెన్సీలో బేబీ హెల్తీగా ఉంది అని అంటే మాత్రం మీ బాడీ పార్ట్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టే. సో ఖచ్చితంగా బ్రెస్ట్ చేంజ్ అనేది కనిపించట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం టెన్షన్ పడకండి, మీకు 8-9 monthsలో కూడా ఖచ్చితంగా తెలుస్తుంది, మీరు కూడా ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఇవ్వగలరు. సో బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ షేర్ చేశాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫీడింగ్ ఇవ్వడానికి ముందుగానే మనము ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను. సో డౌట్ ఉంటే అవి మీరు తీసుకోండి, అండ్ కామెంట్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది అటాచ్ చేస్తాను, లేదా ఎండ్ కార్డ్ ఆర్ ఐ కార్డ్లో కూడా పెడతాను. సో అదొక్కసారి చెక్ చేసి ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు తీసుకొని చూడండి. 1 monthలో మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వగలరు. సో ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్రెస్ట్ చేంజ్ అవ్వట్లేదు అనే వాళ్ళ గురించి, అండ్ ఫీడింగ్ ఇవ్వగలరా లేదా, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.